మీరేం మాట్లాడకండి. అతను దాని ఇంట్లోకి వెళ్ళడం నేను నా 2 కళ్ళతో చూసాను. నీ కళ్ళతో చూసావనే ఇప్పుడు మాకు డౌట్. నేను చెప్పింది ఎప్పుడైనా మీరు కొంచెమైనా నమ్మితే కదా. అది ఆ సరేలే. తర్వాత భార్గవి ఇంటికి నువ్వెందుకు వెళ్ళావు? చెట్టు ఎక్కడానికి. నేను చెప్తే గానీ మీరు అందరికీ అర్థం అవ్వదులే. అది సరే కదా. రేయ్ అనవసరంగా మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి. రేయ్ వీడు నా కజిన్ బ్రదర్ తెలుసా. నేనే. అది సరేలే. మొఖం మీద ఒక్కటి ఇచ్చాననుకో ముయ్యరా. ఏది ఏమైనా నిజం మాట్లాడేవాడికి విలువ లేదు. అది మీరు నిజం చెప్పలేదు కాబట్టి మిమ్మల్ని ఎవరూ నమ్మలేదు. ఏదో ఒకటి భార్గవి వల్ల మన గ్రామానికి మంచి జరుగుతుంది కదా. మరి తను విదేశీ కరెన్సీ దొరికే వ్యాపారం కదా పెట్టింది. అదే వ్యాపారం. ఇలా రా. అవునా, అది కూడా ఆరంభం చేసిందా? మనం అడగక తప్పదు. ఫ్రీగా అలాంటి సేవలు దొరకవు, డబ్బుతో వెళ్ళాలి మరి. అయ్యో, ఈ ఊర్లో బతికే మనం తలకెత్తుకొని ఎలా నడవాలరా? ఈ బోడి తలను వెతితే ఎంత, ఎత్తకపోతే ఎంత. ఒక్కటి ఇచ్చాననుకో. ఏది ఏమైనా ఈ విషయం గురించి తను అడగాలి. రే కజిన్ బ్రదర్ నువ్వురా. అలాగే చేద్దాం పదండి, పద. వెళ్దాం. అడగండి. మీరందరూ ఏం తెలుసుకోవాలి? నీ ఇంటి విషయాలు తెలుసుకోవడం రాలేదు. నువ్వు అక్కడ దాచిపెట్టావు కదా, దాని గురించే ఇక్కడికి వచ్చావు. నేనెవరిని దాచిపెట్టలేదు. నీ పతివ్రత కథల గురించే కాదు, నీ బోడి వ్యాపారం గురించి కూడా నోరు మూయరా. తెలుసు. ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. ఎందుకు ఇంత కోపడుతున్నావు? ఇది ఎలా చూడు, నేను నిజంగా చూశాను. నువ్వు అడుగుదాన్ని. భార్గవి, నిజమే చెప్తున్నావా? మీ అందరి ముందు నేనేది దాచలేను. ఇక్కడికొచ్చిన మనిషి మరెవరో కాదు, ఈ గ్రామ రక్షకుడు. కొంచెం రా తల్లి.